లేచారా? ఉమ్, మ్మ్. ఏంటి అలా చూస్తున్నారు? ఉదయాన్నే ఇంత అందం చూస్తూ లేస్తున్నా కదా. చాలండి. పొద్దునే ఏంటండి, వదలండి. మార్నింగ్ ఏంటి నైట్ ఏంటి, నా పిల్లం నా ఇష్టం. సిగ్గు లేకపోతే సరి. ఇందులో సిగ్గుపడడానికి ఉందే? చేసించాలు, ఆఫీస్కి టైం అవుతుంది, లేచి రెడీ అవ్వండి. ఆఫీస్కే కదా, వెళ్తాను లేవే. సీతా సీతా అత్తే పిలుస్తుంది, వదలండి వదలండి. సీత సీత లేచి రెడీ అవ్వండి. సీతా వస్తున్నా అత్తయ్య. చెప్పండి అత్తయ్య. వంటతో పాటు ఇంటిని కూడా తగలబెడదాం అనుకుంటున్నావా? ఆ, అయినా పొయ్యి మీద అన్నం పెట్టి ఎడిచొచ్చావు. ఇంత నిర్లక్ష్యం ఏంటి? అంటే అత్తయ్య ఆయన ఇంక 24 గంటల బెడ్రూమ్లోనే ఉంటావా? ఇంట్లో పనులు ఎవరు చూసుకుంటారు? అత్తయ్య అది చాలా నేను రోజు చూస్తూనే ఉన్నా. వాడు రోజు నీ వల్ల ఆఫీస్కి లేట్గా వెళ్తున్నాడు. వాడి పని చెడగొట్టడమే కాకుండా ఇక్కడ వంట కూడా నాశనం చేసి పెట్టావా? ఛీ, మరి ఇంత విడ్డూరమైన పిల్లని నేనెక్కడ చూడలేదమ్మా. నువ్వెందుకమ్మా తలదించుకుంటావు? మేం దించుకోవాలి నిన్ను తెచ్చుకున్న పాపానికి. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఛే! ఎరా, ఎలా ఉంది వంట? చాలా బాగుందమ్మా. అమ్మా సీత, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా. వంట అదిరిపోయింది. అబ్బో, దీనికేం తక్కువ లేదు. ఎరా, మీ మావయ్య అన్న చెప్పాడా? దేని గురించి మా? అదే మనకివ్వాల్సిన కట్నం 40 లక్షల గురించి. ఇస్తాలే అమ్మా, ఎక్కడికి పోతాయి? నీదేం పోయింది? కంచానికి మంచానికి లోట్లేదుగా, అలాగే అంటావు. ఏం మాటలే సుభద్ర. ఉన్నమాట అంటే ఉలికెక్కువని లేందేవన్న అన్నానా? ఉన్నదేగా అన్నది. ఎందుకమ్మా ప్రతిదానికి ఓవర్గా చేస్తావు? 4 రోజులు అన్నారుగా, ఇస్తారులే. 4 రోజులు కాదురా, నెల లోపు. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. అడిగితే తప్పేంటో. ఇప్పుడు ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు? మా నాన్న మాటిస్తే తప్పరు, ఇస్తారు. ఇచ్చేదేదో ఇప్పుడే ఇమ్మంటున్నాను. ఇంకా టైం ఉందిగా అత్తయ్య. అబ్బో, పెద్ద టైము. పెళ్ళైన తర్వాత కూతురు అత్తగారింట్లో ఎలా ఉందో ఒక్కసారి చూసిపోలేదు. కనీసం ఫోన్ కూడా చేసి పలకరించలేదు గాని టైంకి ఇస్తారట, టైంకి. అబ్బా, ఇస్తారులే అమ్మా, నువ్వు ముందు తిను. నా ఇంట్లో నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు మూసుకుంటే మంచిది. రేయ్, ఇది నీ బిజినెస్ కోసం అడిగిన డబ్బులు కాబట్టి నీదే బాధ్యత. తర్వాత నాకేం తెలీదు, చెప్తున్నా. ఎందుకే ఇలా మొండిదానిలా చేస్తున్నావు? ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందిగా, కొంచెం అటు ఇటు వస్తే ఏమైంది? ఇటైతే పర్వాలేదు, అట్టయితేనే మర్యాదగా ఉండదు. అమ్మ సీత, సీత, సీత సీత రేయ్, అది వెళ్తున్నది రూమ్లోకే, ఇల్లు వదిలిపోవట్లేదు. మూసుకుందేనా? హే రాణి, నువ్వేంటే చెప్పా పెట్టుకుంటూ వచ్చేసావు? ఇంట్లోకైనా రానిస్తావా లేక ఇక్కడే మాట్లాడి బయటికి పంపించేస్తావా? అయ్యో రా. అక్క, కార్లో సూట్ కేసు మర్చిపోయా. ఇదిగో అమ్మాయి, కార్లో సూట్ కేసు ఉంది, తీసుకురా. నీకే చెప్పేది, అలా గదకో ఇల్లు నిలబడతావే, వెళ్ళి తీసుకురా. ఎవరే ఈ పనమ్మాయి, ఇంత మొద్దులా ఉంది? దాని సంగతి మనకెందుకు లేవే, మనం కూర్చుందా. బావగారు బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నారా? రారా కూర్చో కూర్చో. రా కూర్చోవే. ఇంకేంటే అమెరికా సంగతులు? అమెరికా సంగతి తర్వాత గాని ముందు నా కోడలి పిల్లని చూపించు. పిలువు ఎక్కడుందో? అదేంటమ్మా, ఇంటి కోడలు వయ్యుండు నువ్వు చేస్తున్నావేంటా పనులన్నీ? ఇంకెవరికైనా చెప్పొచ్చు కదా. కోడలి పిల్ల? అయ్యయ్యో, సారీ అమ్మా, నువ్వైనా చెప్పాలి కదమ్మా. ఏంటక్క నువ్వైనా చెప్పొచ్చు కదా కోడలి పిల్లని. ఇటీమ్మా, నేను తీసుకెళ్తాను. ఏయ్, నువ్వు ఆగవే. మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది? పర్లేదు, నేను తీసుకెళ్తానండి. అండి ఏంటమ్మా అండి, నేను మీ చిన్నత్తయ్యని.
అత్తయ్య అని పిలవాలి, సరేనా? సరే అత్తయ్య. ఏమైందక్కా? తనంటే నీకిష్టం లేదా అలా అంటున్నావ్? హా? ఇష్టాలు కష్టాల్ని తీర్చవుగా. ఏమైందక్కా? ఏముంది, దారిని పోయే కంపం తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు అయింది. అమ్మాయి బానే ఉంది, కట్నం ఏమాత్రం ఇచ్చారేంటి? మాకేమిచ్చారు, అంతా వాళ్ళ కూతురికే పెట్టుకున్నారు. ఇస్తానన్న డబ్బులే ఇంకా ఇవ్వలేదు. ఏదో ఖర్చులకు ఇచ్చాళ్లే 10 లక్షలు. మరి అబ్బాయికి? పెట్టాళ్లే, ఉంగరం, ఒక చైను. ఏంటక్కా ఇంత పిచ్చిదాన్లా ఉన్నావ్? బయట చదువుకొని ఉద్యోగం చేసి సెటిలైన అబ్బాయికి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? నిన్నగాక మొన్న అమెరికాలో మా పక్కింటి అమ్మాయికి అదే మనోళ్ళబ్బాయినిచ్చి పెళ్లి చేశారు. కట్నం ఎంతో తెలుసా? హైదరాబాదులో పెద్ద బంగ్లా, ఫామ్ హౌసు. ఇంకా అబ్బాయి వాళ్ళ అమ్మాయికైతే బంగారం వజ్రాలతో నింపేశారంటే నమ్మవు. అవునా? మరి నువ్విలా చేస్తావనుకోలేదక్కా. చిచి. ఇంట్లో ఖాళీయేగా, 5 నిమిషాలు ఆగి తీసుకెళ్ళొచ్చుగా? అత్తయ్య అది కిచెన్లో. అబ్బో, కిచెన్లో ఏదో పనంతా నువ్వు ఒక్కదానివే చేసేస్తున్నట్టు పెద్ద ఫోజు. అదేంటండి అలా అంటున్నారు? మీరు పొద్దునుంచి చూస్తున్నారుగా నేను పని చేస్తున్నానో లేదో అని. చేస్తున్నావులే పని. ఆ మాత్రం పని మేం చేయలేదా? మొగుళ్లతో కాపురాలు చేయట్లేదా? బోడి ఈ పనికే. పనేదైనా పనే. ఆహా, ఏదో అనుకున్నాను గాని నోరు బాగానే లేస్తుంది. అవ్వా, ఇదే మా పెళ్ళైన కొత్తలో కొత్త కోడలు నోరు తెరవాలంటేనే గజగజ వణికేవాళ్ళం. బా రాణి, ఏంటి ఈ అరుపులు? ఆ నావి కావు, నీ కోడలివి. ఏ సీత, ఏమైంది? నేనేమనలేదు అత్తయ్య. ఏమీ అనలేదా? ఈ ఇంట్లో తనొక్కతే కష్టపడుతుందట, మనమందరం తయారుగా కూర్చొని తింటున్నామట. అలా అని నేనెప్పుడన్నానండి? అదిగో మళ్ళీ మాటకు మాట ఎదురు చెప్పడం బాగా నేర్చుకుంది. అసలు ఇలాంటి కోడల్ని ఎలా తెచ్చుకున్నావక? చిచి, ఇదేనా నీ కొడుకుకి తెచ్చుకున్న బంగారు సంబంధం? కోడలంటే ఇంటికి దీపం లాంటిది. ఇంటి పరువు బజారు పడేసేది కాదు నీలా. ఛే! ఏవండి, ఏవండి, మీతో కొంచెం మాట్లాడాలి. వర్క్లో ఉన్నాను, కాసేపు ఆగు. మ్, చెప్పు సీత, ఇందాకేదో చెప్పాలన్నావు. సీత, మ్. ఇందాకేదో మాట్లాడాలన్నావు, చెప్పు. చెప్పేంటి? అది అత్తయ్యకి నేనంటే ఇష్టం లేనట్టుందండి. వాట్? ఏమంటున్నావు? అవునండి, ఈ మధ్య నేనేం చేస్తున్నా అత్తయ్యకి నచ్చట్లేదు. ఏ తప్పు లేకపోయినా నన్నే అంటున్నారు. ఊరుకో సీత, పిచ్చిగా ఆలోచించుకో. అమ్మ ఏదో మూడ్లో ఉండి ఏదో అంటే నీకు అలా అర్థమై ఉంటుంది, అంతే. అలా ఒక్కసారి కాదండి. సరే వదిలే. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఏమన్నా అంటే ఇలానే కంప్లైంట్ చేస్తావా? లేదుగా. నువ్వేం చిన్నపిల్లవు కాదు సీత, నీకు తెలుసుగా. అయినా వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరుగుతుందని మనమే కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి సీత. అలా కాదండి. ప్లీజ్ సీత, నాకు ఆఫీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చూడాలా, ఇవి చూసుకోవాలా? ఏదో ఒకటి నువ్వే మేనేజ్ చేసుకో.
సార్ 1 మంత్ నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా అలా ఎలా తీసేస్తారు సార్? మీకు ఆల్రెడీ 3 months నుంచి చెప్తున్నా లో పెర్ఫార్మెన్స్ ఉందని. సార్ చాలా వర్క్ చేస్తున్నాను సార్, అక్కడికి ఓవర్ టైం కూడా చేస్తున్నా, ఇంకా లో పర్ఫార్మెన్స్ అంటున్నారు. చూడు చంద్ర, మనది స్టార్ట్అప్ కంపెనీ కాదు, మిగతా కంపెనీలా ఉండదని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఛీ, మీరేం మనుషులరా? ఎంత కష్టపడ్డారా మీ కంపెనీ కోసం? ఇదే మీ నాకు ఇచ్చే వాల్యూ? చంద్ర, ఐఎమ్ టెలింగ్ యూ, మైండ్ యువర్ హే, లాంగ్వేజ్. నీకు మర్యాద ఇచ్చేదేంద్రా? ఫోన్ పెట్టే. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏమైంది చంద్ర చెప్పు. రేయ్, నాన్న పిన్ని అడుగుతుంటే ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటావేంట్రా? చెప్పు. అబ్బా ఏం లేదమ్మా, ఏం లేదని చెప్పాక ఊరికే విసిగిస్తారు. ఏమైందని అడుగుతుంటే చెప్పకుండా మా మీద అరుస్తావేంట్రా? నా జాబ్ పోయింది. అయ్యో అలా ఎలా జరిగిందండి? ఎందుకు జరగదు? గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. అబ్బా రాణి, నువ్వు ఆగు. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పరా. 5 years నాన్న. 5 years డేస్ అన్ని కంపెనీ కోసం వర్క్ చేశాను. లాస్ట్కి ఏదో లే ఆఫ్ అని చెప్పి సింపుల్గా తీసేశారు. ఛీ ఆపరా, ఆడపిల్లలా ఏడుస్తున్నావు, సిగ్గులేదు? అయినా ఒకళ్ళ కింద పని చేయవలసిన అవసరం నీకేంటి? నువ్వే ఒక ఆఫీస్ ఓపెన్ చేయొచ్చుగా. అబ్బా, ఆఫీస్ అంటే అంత ఈజీ పని కాదు పిన్ని, లక్షల్లో పని. సర్లే, నేనేదో ఒకటి చేస్తాను. ఏమండి? పిన్ని, నైట్ అంతా ఆలోచించాను, నువ్వు చెప్పిందే కరెక్ట్. సంతోషం. ఏంటి అంతా సంతోషంగా ఉన్నారు? ఏం లేదు నాన్న, నేను కంపెనీ పెడదాం అనుకుంటున్నా, అదే చెప్తున్నా. సూపర్ రా, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. కంపెనీ పెట్టాలంటే బోలెడు డబ్బు కావాలి కదరా? లోన్ పెడతా అమ్మా. లోనా? నీ మొహానికి ఏం చూసిస్తారా లోను? ఈ ఇల్లుంది కదా. రేయ్, ఈ ఇల్లు నా పుట్టింటోళ్ళు నాకు రాసిచ్చిన ఇల్లురా. బిజినెస్లో తేడా పాడాలు వచ్చాయంటే మేమిద్దరం ఈ వయసులో రోడ్డు మీద పడాలి. నేను చచ్చినా ఇవ్వను. బా ఏందమ్మా నువ్వు ఎప్పుడు ఏదోటి అంటావు. అదిగో ఆడి పెళ్ళం పక్కనే ఉందిగా, అడగమను. అన్ని డబ్బుల అమ్మాయి ఎక్కడి నుంచి తెస్తుందమ్మా? ఏ మర్చిపోయారా? వాళ్ళ నాన్న కట్నం డబ్బులు ఇవ్వాల్సింది ఉంది కదా. ఏమైంది సీత? రేపు వాడు బిజినెస్లో బాగా సంపాదిస్తే మీరే కదా సుఖపడేది. అయినా నేనేమన్నా కొత్తగా తెచ్చిమ్మంటున్నానా? కట్నం డబ్బులేగా అడుగుతుంది. మొన్ననే కదా అన్ని డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. వాళ్ళు ఇప్పటికిప్పుడంటే వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. మీరు కొంచెం మూస్తారా? ఆ డబ్బులు మీకు నాకు ఏమన్నా ఇస్తున్నారా? వాళ్ళ కూతురు అల్లుడికే కదా ఇచ్చుకునేది. ఇలాంటి విడ్డూరం నేనెక్కడా చూడలేదక్కా. మొగుడి కోసం యముణ్ణి కూడా ఎదిరించే పెళ్ళాన్ని చూశాను కాని, ఇలా మొగుడు ఇబ్బందుల్లో ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు నుంచునే పెళ్ళాన్ని ఇక్కడే చూస్తున్నాను. ఏం చేస్తాం? ఇదంతా నా కర్మ, వీడి తలరాత. ఉమ్, సీత, ఒకరి కింద పని చేస్తూ చేస్తూ నేను విసిగిపోయాను సీత. దానికిప్పుడు నేనేం చేయాలండి? ఒకసారి మామీని అడిగి చూడు, తప్పేముంది? ఇస్తానన్నవే అడుగుతుంది. నాన్న దగ్గర ఉంటే ఈ పాటికి ఇచ్చేవారు కదండి. సరే సీత, ఒకసారి నా సిచ్యువేషన్ చెప్పి అడుగు, కుదిరితే ఇస్తాడేమో కదా. అడగకుండా ముందే నువ్వని చెప్పేస్తున్నావు. ఇంకేం చేయాలి సీత? ఏ తప్పు చేయకుండా పని చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు సీత. నా డ్రీమ్స్, నా గోల్స్ అన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారండి? అవును సీత, నువ్వు మావయ్య గారిని అడిగి ఆ డబ్బులు కొంచెం అడ్జస్ట్ చేస్తే మన లైఫ్ సెట్ సీత. ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటండి
అత్తయ్య గారు ఏదో అంటే మీరు కూడా అదే పట్టుకుని. ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదా. అదేదో ఇప్పుడే ఇస్తే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందంటున్నా. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వే ఏదో ట్రై చేయగలవు ప్లీజ్. సరే సీత, నీ ఇష్టం. నా లైఫ్, ఎస్పెషల్లీ మన లైఫ్ ఎలా ఉండాలనేది నువ్వే డిసైడ్ చేసుకో. నేనైతే అడగలేనండి. మీకు కావాలంటే మీరే అడగండి. ఏం చేస్తున్నావక్క? మొక్కలకి నీళ్లు పోస్తున్నానే. నువ్వేమైనా అనుకో అక్క, మన వాడి పెళ్లి విషయంలో మాత్రం నువ్వు తొందరపడ్డావు. అయిపోయిన పెళ్లికి పందిళ్ళెందుకు? ఎవరేమనుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందిగా. ఉమ్, ఇప్పుడు మాత్రం ఏం జరిగింది? విడాకులిచ్చి ఇంకో పెళ్లి చేద్దాం. విడాకులా? ఇక్కడ విడాకులంటే ఫారెన్లో అంత ఈజీ అనుకుంటున్నావా? ఏం చేస్తుందక్క, మనెవరికి ఇష్టం లేకపోతే తనే వెళ్ళిపోతుంది. ఇదిగో, నువ్వు ఏదో ఒకటి చేసి దాన్ని వదిలించుకుంటే మన చంద్రాకి మంచి సంబంధం నేనే చూస్తాను. ఏమంటున్నావే? నా మాట విను. డెల్లాస్లో కృష్ణవంశీ అని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. తనకొక్కతే కూతురు, కోట్లల్లో ఆస్తి ఉంది. నువ్వు ఓకే అను, నేను మాట్లాడతాను. దాంతోపాటు మనవాళ్లలో కూడా మన ఫ్యామిలీ రేంజే మారిపోతుంది. మరి సీత? అబ్బా, దాని గురించి ఆలోచించి మనవాడి జీవితం నాశనం చేస్తావా? అలా కాదే, నువ్వు చెప్పింది నాకు నచ్చింది. కానీ పెళ్ళైపోయింది కదా, ఏం చేస్తాం? డైవర్స్ ఇప్పించు. డైవర్సా? లేకపోతే తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేట్టు చెయ్యి. అదెలా? అదెలా అనేది నీలాంటి అత్తలకు నేను చెప్పాలా?